మహేష్ అన్న బ్రో, ఇంక ఇదే నా లాస్ట్ వీడియో నా యూట్యూబ్ వీడియో. ఏదంటే మనం బైక్ నడిపించేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు పాడుతున్నాం కదా. ఇప్పుడు నేను సాంగ్ వింటున్నా, సాంగ్ పాడితే ఎట్లుంటుందో వినిపించి చూపించాడు అండి. 158 అది వేషం వేసుకొని పోతే ఎట్లా చూస్తారు జనాలు? సేమ్ అట్లే బండ్ల పోతే అందరూ అట్లే చూస్తారు. నాకు అవ్వస్తుంటుంది. అండ్ ఇంకోటి మీకు మెయిన్ చెప్దామని ఒకటి మర్చిపోయినా, ఇదే నా లాస్ట్ యూట్యూబ్ వీడియో. ఇక్కడ మొత్తం కోడిపి వాసన వస్తుంది, బుర్రల గుడమంట. ఫుల్ దావత్, కాలి కీచ్ క్యాట్ ఇంత మురికెళ్ళింది. చీ, ఇది ఎంతసేపు రికార్డే అనుకున్నా కానీ రికార్డే కాలే, మొత్తం బుగ్గ వేసింది. గోప్రో నన్ను గుర్రం చేసినావా గోప్రో నువ్వు ఈరోజు? ఇంతసేపు మొత్తం మాట్లాడలేదు నేను. పెట్రోల్ బంక్ ఒక మంచి సీన్ అయింది అబ్బా. అండ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎదుల సాయి కృష్ణ, మీరు చూసేది ఏఎస్కే వ్లాగ్స్. ఈరోజు నేను మహేష్ అన్న పండుబ్రో కలిసి ఎటైనా వెళ్దాం బయటికి, ఎటైనా వెళ్ళేసి లంచ్ చేసి వద్దామని చెప్పి అనుకున్నాము. అరే నేను డ్రోన్ మర్చిపోయినా, మళ్ళీ అయితే ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు డ్రోన్ తీసుకోవడానికి. షర్ట్ మళ్ళీ పోవాలి ఇప్పుడు. తొందరగా ఇంటికి పోయి డ్రోన్ తీసుకొని పండుబ్రో అక్కడ వెయిట్ చేస్తుండు. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. ఫోన్ చేసి అయితే చెప్పిన పండుబ్రోకి వస్తున్నా అని. డ్రోన్ తీసుకొని పోతా. చలో ఇంటికి వచ్చిన మళ్ళీ డ్రోన్ అయితే తీసుకున్నా. అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది, అంటే ఇంకా లేట్ అయిపోయింది. 11 అవుతుంది టైం. ఏదంటే మనం బైక్ నడిపించేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు పాడుతున్నాం కదా. ఇప్పుడు నేను సాంగ్ వింటున్నా, సాంగ్ పాడితే ఎట్లుంటుందో వినిపించి చూపించాడు అండి. ओ बलमा ओ तेरा रास्ता देख कहाँ तू सिगड़ी दिल फेंक रहा हुआ करे जरूरे बलमा. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ओ बलमा అయితే మంచిగా వస్తుంది. స్పీడ్ లిమిట్ 55. స్పీడ్ లిమిట్ 55 అంటారా? మళ్ళీ 1000 పడుతుంది మళ్ళీ మనం అన్నట్టు. చలో మన మహేష్ అన్న కూడా మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తుండో అన్నది. ఇగో ఇది 390 డ్యూక్ 390 ఒకటి, జీనోన్ ఒకటి, హార్లీ డేవిడ్సన్ ఒకటి. దీనికి స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇగో దీనికి స్పీకర్స్ కూడా ఉంటాయి. మీకు సాంగ్ పెట్టి వినిపిస్తానండి నేను. ఓకే, ఇక్కడైతే నేను మంచిగా ఒక బూస్ట్ తాగినా, మంచిగా బూజ్ తాగేసి ఇంకా నేను మహేష్ అన్న మన పండుగలో అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి లొకేషన్ ఉంది, 62 కిలోమీటర్స్లో అక్కడికైతే పోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ ఉంది. చలో స్టార్ట్. గ్లౌజ్ వేసుకుంటే మంచి కంఫర్ట్ అనిపిస్తుంది. మొన్న నేను మంచిగా వాష్ చేసిన గ్లౌజ్ వేసి ఇంత మురికెళ్ళింది. తీసుకున్నప్పటి నుంచి వాష్ చేయలే అసలు. అండ్ ఇంకోటి మీకు మెయిన్ చెప్దామని ఒకటి మర్చిపోయినా, ఇదే నా లాస్ట్ యూట్యూబ్ వీడియో. ఇంకా నేను నెక్స్ట్ ఈ ఇయర్ మొత్తం వీడియోస్ చేయను. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ వీడియోస్ చేయడం. థంబ్నెయిల్ ఇదే వస్తుంది ఇప్పుడు, దిస్ ఈజ్ మై లాస్ట్ యూట్యూబ్ వీడియో అని చెప్పి. ఈ నుంచి మన ఆంధ్రమచ్చమ్మ టెంపుల్ వరకు రోడ్డు మొత్తం ఇక గుంతలు ఉంటుంది. అది ఇరిగిపోయింది. అది బండ అది ఫాగ్లైట్ ఇరిగిపోయింది. అన్న కొట్టుడికి ఫాగ్లైట్ది క్లాంప్ వస్తుంది కదా, ఆ క్లాంప్ అయితే ఇగో ఇరిగిపోయింది మొత్తం. ఇది స్వాహా బ్యాల పెడదా మీకు. ఇది ఆ గుంతలకి ఫాగ్లైట్కి క్లాంప్ వస్తుంది కదా, క్లాంప్ ఇరిగిపోయింది. మీకు కూడా చూపించినా కదా. ఇంకా ఫాగ్లైట్ అయితే తీసి దీంట్లో పెట్టేసిన. నైమిక కింద పడలేదు, దానికి ట్యాక్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ కట్టేసిన అన్న. ఆ ట్యాక్స్ పడిపోతే కింద పడిపోతుండే, అది కింద పడి రాసుకుంటూ వస్తుండే ఇట్లా. అండ్ ఇంకా మాకు 47 కిలోమీటర్స్ ఉంది. గుంతలు
కానీ ఇక్కడ నుంచి రోడ్ అయితే మంచిగా ఉంటుంది. ఇక నేను చెప్పిన కదా ఆంధ్ర మైసమ్మ టెంపుల్ అని చెప్పి, ఇగో ఇదే ఆంధ్ర మైసమ్మ టెంపుల్. సండే రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. జై మాతాది. ఫుల్ క్రౌడ్, ఫుల్ దావత్, ఖాళీ కీచ్ కాట్. ఇక్కడ మొత్తం కోడిపి వాసన వస్తుంది, బుర్రల గుడమంట. దరిద్రంగా వస్తుంది. లగెత్తురు ఆజాము. ఈ వాసన తక్కువలేకపోతున్నాం మేమైతే. ఇంకా వస్తుంది. ఓయమ్ము వారనాయను. మేము ఇప్పుడైతే చోటుపల్లి దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్గా. ఏదైనా వేషం వేసుకొని పోతే ఎట్లా చూస్తారు జనాలు? సేమ్ అట్లే బండ్ల మీద పోతే అందరూ అట్లే చూస్తారు. నాకు అవ్వస్తుంటుంది. అండ్ ఈ టోల్ గేట్ కిందనే ఆఫీస్ ఉంటుందంట, మీకు తెలుసా? వాళ్ళ లోపల టికెట్ ఇస్తారు కదా, వాళ్ళు ఎట్లా వెళ్తారు కిందికి వెళ్ళిపోతారంట. ఇట్లా దీని కింద మొత్తం ఆఫీస్ ఉంటుందంట. ఇప్పుడు వాళ్ళు కదా, వాళ్ళు బయటికి రారు, అటు నుంచి కిందికి వెళ్ళిపోతారు. లోపల కిందికి ఒక డోర్ ఉంటుందంట, కిందికి వెళ్ళిపోతారంట మంచిగా. ఇక్కడైతే డ్రోన్ ఫ్లై చేద్దాం మనం. అబ్బా మస్తు ఉంది లొకేషన్. స్ట్రైట్ ఉంటుంది బండి. అండ్ అన్న మన 390కి అగ్రబాజ్ ఎగ్జాస్ట్ చేయించాడు అన్న. 158 అది కనిపిస్తలే అది కదా నాకు మీరు. అరే అన్న సౌండ్ మంచిగా స్మూత్ ఉందన్న ఇది కదా. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. 7.1. అప్పుడే వచ్చేసాం, అసలు వచ్చాడు అనిపిస్తలేదు. అండ్ ఇంకో డ్రోన్ షాట్స్ ఎట్లా అనిపిస్తాయి మీరు కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి నాకు. అండ్ ఒరిస్సా దాబా ఇగో ఇదే. అన్న అయితే ఇక్కడ ఏందామని చెప్పిండు. ఒరిస్సా దాబాకి అయితే వచ్చాం. ఓ మంచిగా లొకేషన్. చాలా మేమైతే దాబా దగ్గరకు వచ్చేసినాము. ఇట్లా అవుతుంది దాబా, ఒరిస్సా దాబా అంట ఇది. మన ఇంటి దగ్గర నుంచి 75 కిలోమీటర్స్ ఉంటుంది. మనం 75 62 + 15 77 కిలోమీటర్స్ ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి. మంచిగా దాబాకి అయితే లోపలికి పోయి రోటీస్ ఏమైనా కర్రీ అయితే ఆర్డర్ చేసుకొని తిందాం. ఆర్డర్ చేసినాం కదా పంజాబీ చికెన్. ఇగో ఎంత మంచిగా ఇచ్చేసిండు. పంజాబీ చికెన్ ఒకటి, ఇంకోటి పుల్కాలు ఇచ్చిండు. చలో భయ్యా, మస్తు అనిపిస్తుంది. చలో పంజాబ్ చికెన్ అయితే టేస్ట్ చేసినాం కదా, అయితే బాగుంది. ఇప్పుడైతే మళ్ళీ కాజు చికెన్ ఆర్డర్ చేసినాము. కాజు చికెన్ అయితే వచ్చింది. దీని వద్దాం, ఇది టేస్ట్ ఎట్లుంది ఏందనేది. ఇది మంచిగా ఉంది కానీ పంజాబ్ చికెన్ సూపర్ ఉంది. A few moments later. When you feel it's hopeless, when you think that you've lost, oh, I will take your hand and we'll rise up from the dust. Oh, here we go, 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 let us heal and grow. You won't be alone, we're unstoppable. Don't be afraid to show what we're going for. This is what we know. Here we come back to life, still breathing. చలో మేమైతే దాబా తినేసినాం కదా. ఒరిస్సా దాబా అని ఉంది కదా ఇది. ఇదైతే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మీరు వస్తే మాత్రం పంజాబీ చికెన్, ఇంకోటి మేము పుల్కా ఆర్డర్ చేసుకున్నాం. ఆ రెండు మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంకోటి ఆమ్లెట్ తీసుకున్నాం, కాజు చికెన్ తీసుకున్నాం, కడాయి చికెన్ తీసుకున్నాం. ఎక్కువ నాకు పంజాబీ చికెన్ ఫుల్ నచ్చింది. మీరు వస్తే మాత్రం పంజాబీ చికెన్ కంపల్సరీ టేస్ట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక రైట్ సైడ్లో కృష్ణుని టెంపుల్ ఉంటుంది, పైన గుట్ట పైన ఉంటుంది. అక్కడికైతే పోదామని ప్లాన్ చేసినప్పుడు ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం. ఓకే, బండి అయితే ఫుల్ కొడుతుంది. టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. అక్కడ పైన రైట్ సైడ్ గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట మీద మేము ఇప్పుడు వెళ్ళాలి. ముందు నుంచి రైడ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము రైడ్ తీసుకోవాలి. ఇక్కడ కార్ యాక్సిడెంట్ అయింది. ఏమైందో
తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం. కొత్త బండి మంచిగా రైల్వే ట్రాక్ కూడా ఉంది పైన. ఆఫ్ రోడ్ అనిపిస్తే బండికి ఎక్కే వేరు. ఓ నా ట్యాగ్ బ్యాగ్ కూడా వెనకాలకి వచ్చేసింది. ఓ దుమ్ము. పైకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ఓఫో సైడ్ కొండ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఆహా ఇది చూడు అసలైందంటే క్రేజీ మ్యాన్, క్రేజీ ఉంది పైకి. సైడ్కి మొత్తం కొండ కొట్టేసారు కదా, మస్తు అనిపిస్తుంది అది. గోపురాలు అంత కనిపేది కానీ పైకి ఎక్కుతున్నట్టు రియల్గా మాత్రం సూపర్ ఉంటుంది పైకి ఎక్కుతుంటే. ఆడుకోవాలి పైకి, ఆడ కూడా గుడి ఉంటుంది. మనం బండ్లు తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా పైకి? చలో పైకి వచ్చినాం కదా, పైకి వచ్చినట్లయితే ఇంకా పైకి పోవాలంట. ఇప్పుడైతే మేము తిన్నాం కదా, ఇప్పుడే పైకి అయితే ఎక్కలేము. ఇక్కడైతే డ్రోన్ షాట్ అయితే చూద్దాం. ఒకటి ఫంక్షన్ అవుతుంది ఇక్కడ. చలో మేమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం పైకి, చూద్దాం. సరే కదా కొండపైకి పోవాలి, ఆడ కొండ ఉంది కదా, కొండపైకి పోవాలి. కానీ ఇప్పుడు మాతో కాదు, కానీ ఎండ ఫుల్ కొడుతుంది. పైకి అయితే పోయి పైన డ్రోన్ షాట్ డ్రోన్ ఒకసారి ఫ్లై చేసి కిందికి పోతాం మళ్ళీ. When you feel it's hopeless, when you think that you've lost, oh, I will take your hand and we'll rise up from the dust. Oh, here we go, 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 let us heal and grow. You won't be alone, we're unstoppable. Don't be afraid to show what we're going for. This is what we know. Here we come back to life, we're still breathing. Standing up, everybody's gonna see it. Oh, all you need to know is that we're holding on. Even if we fall, we will rise up and we follow the path that we believe in. No, we're not gonna stop until we reach it. Oh, all you need to know is that we're holding on. We rise up from the dust and claim our throne. గుట్ట పైన అయితే మొత్తం ఇక హనుమాన్ స్వామి పెద్ద విగ్రహం ఉంది. డ్రోన్ షాట్లో చూసారు కదా, ఇక్కడ పుట్ట ఉంది. ఇంకా ఇట్లనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, శివుని టెంపుల్, కింద కృష్ణుని టెంపుల్ ఉంది. కావాలంటే ట్రెక్ కూడా చేసుకోవచ్చు మనము. అక్కడ పైకి వెళ్ళాలి, ఆ గుట్ట పైకి, అక్కడ అనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే మేము వెళ్ళలే గుట్ట పైకి, కిందకే వెళ్ళిపోతున్నాం. అవును సూపర్ అనిపిస్తుంది. ఇక్కడైతే మేము కిందికి వెళ్తున్నాం. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత ఒకటి సన్సెట్ది వ్యూ పాయింట్ ఉందంట మెట్టు దగ్గర, అక్కడికైతే పోదామని చెప్పిండు మహేష్ అన్న. అక్కడికైతే పోతాం ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మేము ఎగ్జాక్ట్గా చిట్టాల దగ్గర ఉన్నాం. చిట్టాల నుంచి ఇప్పుడు మెట్టు దగ్గరికి వెళ్తున్నాం. మెట్టు అండ్ ఈరోజు మాత్రం సూపర్ అయితే సూపర్ ఎంజాయ్ చేసినాం. షార్ట్ రైడ్ కానీ సూపర్ అంటే మజా అనిపించింది. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ మిస్ కాకండి. ఒరిస్సా దాబా పంజాబీ చికెన్ ఉంది చూడు బ్రో. ఆహా, ఒక్కొక్కరు మేము ఎన్ని పుల్కాలు తిన్నా. నేనైతే 8 పుల్కాలు తిన్నా. ఆల్మోస్ట్ అంతే, అందరం అంతే తిన్నాము. 8. చలో మేమైతే రోడ్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం. సన్ రైజ్ పాయింట్కి అయితే పోదామని.
అబ్బా ఏమన్నదా చెరువు మాత్రం, ఆహా సూపర్ ఉంది. ఇది కూడా డ్రోన్ ప్లే చేద్దామా నా, సూపర్ ఉంది నా ప్లేసు. When you feel it's hopeless, when you think that you've lost, oh, I will take your hand and we'll rise up from the dust. Oh, here we go, 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 let us heal and grow. You won't be alone, we're unstoppable. Don't be afraid to show what we're going for. This is what we know. Here we come back to life, we're still breathing. Standing up, everybody's gonna see it. All you need to know is that we're holding on, even if we fall. సన్సెట్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ బండి అయితే పెట్టేసి ఇక్కడ మంచిగా కూర్చున్నాం అందరం. ఫిలిం స్టూడియో ద్వారా మెట్టు చెరువు అనేది, మెట్టు చెరువు. ఓకే, మేమైతే ఈరోజు ఎంజాయ్ చేసినాం కదా, సన్సెట్ కూడా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మహేష్ అన్న బ్రో, ఇంక ఇదే నా లాస్ట్ వీడియో అన్న, యూట్యూబ్ వీడియో ఇదే లాస్ట్ వీడియో అన్న. ఇంకా ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ వీడియో అన్న. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ తీద్దాం వీడియోలు. షాక్ అయినావు అన్న. ఓకే, ఇదే అనమాట మీ వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, ఎద్దుల సాయి కృష్ణ, బాయ్ బాయ్. ఏమన్నా వ్యూ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.